चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। అందరికీ నమస్కారం। ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఎండ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఎండ తీవ్రత ఎక్కువై పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి। ఈ వాయు కాలుష్యం కూడా ఎక్కువయ్యి సంవత్సరానికి 10 లక్షల మంది పిల్లలు వాయు కాలుష్యంతో చనిపోతున్నారు। ముందుగా రోడ్ల మీద జాతీయ రోడ్ల మీద పెద్ద పెద్ద 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు చెట్లు ఇరువైపులా ఉండేవి। రోడ్ వైడింగ్ అని నేషనల్ హైవే అని అన్నీ నరికేస్తున్నారు, కొత్త రోడ్లు వేస్తున్నారు। వీధుల్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లే ఉన్నాయి కాబట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరగడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది। రాష్ట్ర ప్రభుత్వం దయచేసి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో తర్వాత గ్రామాల్లో ఎక్కువ శాతం చెట్లు నాటడమే కాకుండా దాన్ని పోషించే బాధ్యత కూడా పంచాయతీలు తీసుకోవాలా। అలాగే ప్రజలు కూడా ప్రతి వాళ్ళ పేరు మీద వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద లేకపోతే అందరూ ఇప్పుడు చాలామంది బర్త్డేలు పుట్టినదినోత్సవాలు చేసుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టి, అలా కాకున్నట్లు అందరూ వాళ్ళ పేరు మీద ఒక చెట్టు నాటి దాన్ని సంరక్షించి పెద్దకి చేయాలా। అలాగే అటవీ శాఖ అధికారులు కూడా అందరికీ ఇప్పుడు టిక్ కోయిన్లు ఉన్నాయి, తర్వాత ప్రజలకి గృహ నిర్మాణం ప్రోగ్రాం కూడా ఉంది। అక్కడ కూడా అటవీ శాఖ అధికారులు మున్సిపాలిటీకి తర్వాత సర్పంచులకు పంచాయతీలకు చెట్లు సరఫరా చేసి అక్కడ ఇళ్ళక ప్రతి ఇంటికాడ ఒక 2 చెట్లు నాటే విధంగా చేయాలా। అలాగే చిన్న మన పరిశ్రమలు స్థాపిస్తున్నారు, పరిశ్రమల కాడ లోపల చెట్లు ఉంటేనే వాతావరణం ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా। రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈ 3 నెలలు సెప్టెంబర్ 15వ తేదీ వరకు వన మహోత్సవాన్ని ఒక పండగలా చేస్తే వర్షాలు బాగొస్తాయని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను। నా పేరు నసీరుద్దీన్ పటేల్, ఆగండి।